మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలి. అసలు తెలంగాణలోను ఆంధ్ర రాష్ట్రంలో ఉండి మనకి కుటుంబ పాలన అనేది మనం గతం నుంచి చూసుకుంటూ వచ్చాం. సో తండ్రికి తగ్గట్టుగా వాళ్ళ పిల్లలు కానీ ఇంకెవరైతే ఉన్నారో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ముందు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా రకరకాలుగా చాలా చూసుకున్నాం. కానీ ప్రథమంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అయితే కవిత ఇష్యూ అయితే తెగ నడుస్తున్నాం. అసలు ఇది చాలా అంటే చాలా ఒక డిస్కషన్ లాగా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చేద్దాం. సో ఈ రోజు ఈ డిస్కషన్ లో మనతో చర్చించడానికి ముఖేష్ గారు ఉన్నారు. ముఖేష్ గారు చెప్పండి, అసలు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుందండి? అసలు ఈ కుటుంబ పాలన ఏంటి? ఎందుకంటే తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికి అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లో 1982లో పార్టీ పెట్టారు. సో ఆయన పెట్టడమే దగ్గర 200+ సీట్లు సంపాదించి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేశారు. సో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. అసలు ఈ ఏం జరుగుతుంది? ఈ కుటుంబ పాలన ఏంటి? అసలు ఏమేమి అవుతున్నాయి కొంచెం? సో కుటుంబ పాలన అని కాదు. సో తండ్రి రాజకీయాల్లో ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి కూతురైనా కొడుకైనా రాజకీయంలోకి రావాలని అనుకుంటారు. సో రామారావు గారు ఉన్నప్పుడు వాళ్ళ కూతురు ఆ పార్టీలు ఉన్నవో లేకపోతే పక్క పార్టీలోకి వెళ్ళడం ఇదంతా జరిగింది. సో అది గత చరిత్ర, దాని మీద నాకు అంత అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడలేను. సో ఇక్కడ నుంచి నాకు అవగాహన ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, దాని తర్వాత ఆమె కుమార్తె షర్మిల గారు ఉన్నారు, కొడుకు జగన్ గారు ఉన్నారు. అయితే జగన్ కు సపోర్టివ్ గా షర్మిల చాలా అంటే చాలా చేసింది. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ కి అరెస్ట్ అవ్వడం కానివ్వండి, అరెస్ట్ అయిన తర్వాత పాదయాత్రలో షర్మిల పాదయాత్ర చేయడం, అన్నకు సపోర్ట్ గా మద్దతుగా నిలవడం, దాని తర్వాత ఏమొచ్చింది ఇంట్లో ఏం కలహాలు జరిగినాయో తెలియదు, ఉన్నట్టుండి అన్న మీద రివర్స్ అవ్వడం ఇలా జరిగింది. సో పార్టీకి నిజంగా చెప్పాలంటే షర్మిల చాలా కష్టపడ్డది, అన్నని పైకి తెచ్చింది, చాలా గుర్తింపు కూడా తెచ్చింది. బట్ అన్న నుంచి ఏం పదవి ఆశించలేదు, ఒక రాజ్యసభ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. సో ఏదైనా అసంతృప్తి ఉండొచ్చు అక్కడ. సో ఈవిడనైతే అన్నని బాగానే ప్రోత్సహించింది. సో ఇదంతా గతం. ఇప్పుడు ఆవిడ కొత్త పార్టీ పెట్టి దాన్ని మళ్ళా కాంగ్రెస్ లో మిక్స్ చేసింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒకటి మనం అనుకోవడానికి ఏంటంటే, మనకు తెలిసిందే వారసులకు ఎవరిని ప్రకటిస్తాం? మనం కొడుకులు ప్రకటిస్తాం, కూతుర్ని అయితే ప్రకటించలేదు. ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు. బహుశా ప్రకటిస్తే మనం చూడొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన వారసత్వంగా జగన్ గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. దానిలో షర్మిల పాత్ర కూడా చాలా ఉంది ముఖ్యమంత్రి కంటే ముందు. ఎందుకంటే ఆవిడ చెప్పిన డైలాగ్ బై బై పప్పు అనేది కూడా చాలా వైరల్ అయింది. అప్పుడు ఇదంతా రకరకాలుగా అది స్టోరీ. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా చాలా మాట్లాడింది, అది వేరే విషయం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ సీన్ రిపీట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ లో రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు? కేసీఆర్ పెద్ద ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన పక్కన పెడదాం. దాని తర్వాత కేటీఆర్, హరీష్, దాని తర్వాత హరీష్, దాని తర్వాత కవిత. అయితే ఇక్కడ గొడవ ఏం జరుగుతుందంటే, ఈమెకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని గొడవ జరుగుతుంది. సో నేను అన్న కంటే సమానురాలనే, నాకు పార్టీ బాధ్యతల మీద చాలా గ్రిప్ ఉంది, నాకు ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని ఒక చిన్నగా జరిగింది అని చెప్పింది. మరి అది ఎంతవరకు జరిగింది అనేది మనకు సమాచారం అయితే కొంత బయట నుంచి ఉంది. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది తెలియదు. అయితే ఇప్పుడు ఈ కేటీఆర్ హరీష్ రావు అనడం వల్ల వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా విభేదాలు ఉన్నాయి, గ్యాప్స్ వచ్చినాయి, వీళ్ళు మాట్లాడుకోరని. ఇటీవల కాలంలో హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి, మొన్న కూడా మాట్లాడినప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి నేను ఇట్లా జరిగింది, నేను కేటీఆర్ అధ్యక్షతను కూడా నేను పనిచేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాను. సో ఇక్కడ ఇంకా కవిత ఒక్కటే పెండింగ్ ఉంది. సో ఈవిడ ఉన్నట్టుండి ఏం చేసింది, ఆమె లేక బయటికి రావడం, దాన్ని ఎవరో లీక్ చేయడం వాళ్ళ కుటుంబానికి సంబంధించి, దాని తర్వాత ఆమె వస్తూ ఎయిర్పోర్ట్ లో దయ్యాలు ఉన్నాయని, భూతాలు ఉన్నాను, చాలా వివాదాస్పదంగా మారింది. సో కుటుంబంలో కలహాలు అయితే ఉన్నాయి, దీంట్లో డౌట్ లేదు. ఇంకోటి విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, కవిత ఖచ్చితంగా కొత్త పార్టీ పెడుతుంది. ఇది నాకు చాలా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాకు తెలిసిన విషయం ఇది. దీంట్లో అయితే డౌట్ అయితే లేదు, ఖచ్చితంగా ఆవిడ పార్టీ పెడుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ అనౌన్స్మెంట్ ఎప్పుడు అనేది కొంత టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కవితకు బుజ్జగింపులు కూడా నడుస్తుంది. అక్కడ తండ్రి నుంచి బుజ్జగింపులు కూడా నడుస్తుంది. ఎందుకంటే ఒకే పార్టీలో ఇంతమంది కొట్లాడుకుంటే ఎట్లుంటది పరిస్థితి? భవిష్యత్తులో
ఇబ్బందికరమైన వర్గాలు ఏర్పడి దేనికి కూడా పార్టీ గ్రోత్ అనేది ఉండదు. అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారికి వారసత్వంగా కేటీఆర్ ఇప్పటి వరకు ముందుకు కొనసాగుతున్నాడు. సో ఏదైనా కూడా కేటీఆర్ తర్వాతనే సో అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో కాబట్టి అది కొంత ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉందని, లేకపోతే నేను నిజం చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కవిత గారు కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అంటే ఇప్పుడు షర్మిల గారు అప్పుడు ఎలా అయితే పోరాటం చేశారో ఇప్పుడు షర్మిల గారు వాళ్ళ అన్నని గెలిపేయడానికి పాదయాత్ర చేసింది, జనాలందరినీ ఐక్యమత్యం చేసింది, రాజశేఖర రెడ్డి అభిమానులందరినీ ఒక తాటి మీద తీసింది. అదే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కవిత ముందుండి అటు మహిళలకు ఏంటిది మహిళా విభాగం అని పెట్టేసి జాగృతి, దాని తర్వాత బతుకమ్మ అని చెప్పేసి ఒక మహిళని ఒక గూటికి తెచ్చి బతుకమ్మ అని, విద్యార్థి విభాగాలని, లేకపోతే టీబీజీకేస్ అని చెప్పేసి ఇట్లా బొగ్గుగని కార్మిక సంఘాల నాయకులతో ఇలా అందరిని ఒక తాటిపై తెచ్చి పార్టీని మరింత బలోపేతం చేసింది. గ్రౌండ్ వర్క్ ఆమె చేసింది, చాలా హార్డ్ వర్క్ చేసింది. సో ఇంత చేసిన నాకు సరైన వాల్యూ లేదు అని చెప్పేసి పార్టీలో ఒక అసంతృప్తిగా ఉందని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నట్టు వారి పరిస్థితి. సో సరి సమానంగానే కేటీఆర్ కు సరి సమానంగానే ఆవిడ పోరాటం చేసింది, ఆవిడ కష్టపడ్డది. పార్టీకి ఆమె ఎంత చేయాలో ఆమె సాయశక్తి అంత చేసింది. కానీ ఇప్పుడు చివరాఖరకు ఆమెకు సరిగ్గా పార్టీ నుంచి సరైన ప్రాధాన్యత లేదని చెప్పేసి ఆమె ఇలా పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి చెప్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ అయితే 200% పెడుతుంది, దాంట్లో డౌట్ అయితే లేదు. మరి ఆ పార్టీ పెట్టిన తర్వాత కొన్ని రోజులు పరిస్థితులు సర్దుమనిన తర్వాత మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ లో విలీనం చేస్తుందా, లేకపోతే బీజేపీలో తెలియదు. బహుశా బీజేపీలో విలీనం చేయవచ్చు. పాపం ఆమెను 6 నెలలు జైల్లో పెట్టారు కదా, చాలా ఆ విషయంలో చాలా ఆమె హట్ అయి ఉంటారు కాబట్టి బీజేపీలో విలీనం కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లా పార్టీలు పెట్టి అందరు విలీనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కొన్ని స్టేట్లలో కూడా. సో మరి సొంతంగా నెగ్గుకు వస్తుందా, ఎంత దూరం పోతుంది, స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తుందా? ఒక పొలిటికల్ పార్టీని నడపడం అనేది అంత ఈజీ అయిన ముచ్చట కాదు, చాలా ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్. మరి ఇది ఎంత దూరం పోతుంది? ఈ మధ్య కాలంలో మరి కేసీఆర్ గారు కూతుర్ని పిలిచి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారా? ఆమెకు తగినంత ప్రాధాన్యత పార్టీలో ఇస్తారా? మరి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళందరూ ఆమెకు సపోర్ట్ చేస్తారా? ఇప్పటికే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టి ఫామ్ హౌస్ లో కవిత మీద ఎటువంటి ట్రోల్స్ చేయొద్దు, ఆరోపణలు చేయొద్దు అని కూడా చెప్పడం అయితే జరిగిందని కొంత సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ట్రోల్స్ దాకా వెళ్ళిందంటే విషయం అదే ఎవరి మీద చేసినా ఎండ్ ఆఫ్ ద డే మన లాస్ట్ కేసీఆర్ గారి కూతురు మీద చేసినట్టే కదా. సో అది రకరకాలుగా స్ప్లిట్ అయిపోయి వివిధ రకాలుగా దారితీస్తూ ఉంటది. సో ఇప్పుడు కేసీఆర్ కు చాలా చిక్కులు ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం మీద కమిషన్ జోరీ చేసింది, అదొకటి. మళ్ళా ఏసీబీ నోటీసులు కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన వెంటనే కవిత కొట్టేసింది మా అన్నని ఇట్లా వేధిస్తున్నారని. అదొక గొప్ప విషయం అని కూడా చేయించుకోవచ్చు, ఎందుకంటే ఇట్లా హారాస్మెంట్ చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ దయ్యాల భూతాల పేర్లు చెప్తే బాగుంటది. ఇక్కడ నుంచి ఆమెతో పాటు పార్టీ కార్యకర్తలు కాబట్టి ముఖ్యమైన నాయకులు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు కూడా కొన్నిసార్లు అవమానం జరిగి ఉంటది. సో అవమానం జరిగినప్పుడు ఇలాంటిది కొంచెం బయటికి తెలిస్తే అలాంటివి జరగకుండా పార్టీ ఐక్యమత్యానికి కూడా బాగుంటది. ఎవరి మీద ఎవరు దుమ్మెత్తు పోసుకోకుండా కలిసి పనిచేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేది సారాంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరి తండ్రి బుజ్జగింపులు లొంగదో తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా పార్టీ పెడుతుందని 100% సమాచారం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకున్నాం, పబ్బాలు బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. పురంధేశ్వరి గారికి వెళ్ళలేదు, బాలకృష్ణ గారికి వెళ్ళలేదు, హరికృష్ణ గారికి వెళ్ళలేదు. సో తర్వాత వాళ్ళ అయింది. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో కూడా అంతే, జగన్ గారికి వెళ్ళలేదు కానీ షర్మిల గారు తీసుకున్నారు కానీ ఇక్కడికో సక్సెస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు కమింగ్ టు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ అదే రిపీట్ అవుతున్నా, లేదా పెను మార్పు ఏమైనా సృష్టిస్తారా, కొంత మార్పు ఏమైనా జరుగుతున్నావు మనం అయితే చూడాలి. చెప్పలేము, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఇప్పటికే ఆవిడ కొన్ని వివిధ సంఘాలతోని మీటప్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కమిటీస్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె పార్టీ టిఆర్ఎస్ తో పాటు తెలంగాణ జాగృతిని కూడా ఆవిడ కూడా పెట్టుకొని దాంట్లో జనాల్ని గ్యాదర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆమె ఏమో కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చిన వ్యక్తి కాదు, జాగృతిని పెట్టి అప్పటికే విద్యార్థి సంఘాలని ఐక్యం చేసినటువంటి వ్యక్తి. సో చూడాలి మరి భవిష్యత్ తరాలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కవిత పార్టీ ముందుకు పెట్టి ఎలా వెళ్తుంది, లేకపోతే బుజ్జగింపులకు లొంగుతుందా, ఆమెకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇస్తారా, ఇది ఎంత దూరం పోతుంది? ఇప్పుడు అంత సమస్యగా ఉంది. ఏసీబీ నోటీసులు కేటీఆర్ గారికి, కాళేశ్వరం నోటీసులు కేసీఆర్ గారికి, కూతురు కొత్త పార్టీ. సో ఏది ఏమైనప్పుడు ఇంకో వార్త కూడా వినిపిస్తుంది, హరీష్ రావు
కవిత కూడా కలుస్తారని కలుస్తారని తెలుస్తుంది. అవును. సో చూడాలి మరి ఏడు వరకు పోతుంది. ఏమో చూడాలండి, ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెద్దగా కేసీఆర్ గారు ఎప్పటికైనా స్పందించి దీన్ని ఒక కొలిక్కి తెండలేని పక్షంలో రేపు వచ్చే ఎన్నికల్లో ఇది ఒక చెరిగిపోని మచ్చలాగా మాత్రం మీకు మిగిలిపోయి పార్టీ మనుగడికి ప్రమాదం కొంచెం ఉందని ప్రజల సైకిల్కి డిమాండ్ చేస్తాం. సో అసలు ఏంటి ఏమైందనేది మేమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనాలిసిస్ చేసి చెప్పాం. మీకేమనిపించింది, మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్తో కలుద్దాం. చూస్తూ ఉండండి అవర్ ఛానల్. నేను మీ దిలీప్ విత్ ముఖేష్. థ్యాంక్ యూ.